నేను మీకు ఒక వీడియో చూపిస్తాను. ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా లేదంటే కొన్ని ఛానల్స్ని ప్రజలు సరిగ్గా నమ్మకపోవడానికి కారణం ఇలాంటి చెత్త పదవులు, చెత్త జర్నలిజం. వీళ్ళు నిజంగా జర్నలిజం చదివారా లేదా, ప్రజల తరపున నిజంగా పోరాటాలు చేసేవాళ్ళ కాదా అనేది మీకే అర్థమవుతుంది. మరి వినూత కోట అనే ఆమె కూడా వైసీపీ పార్టీలోకి వెళ్ళడానికి ఇష్టపడి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో వెళ్ళటానికి ఇవన్నీ చేశారేమో. ఏం మాట్లాడుతున్నావురా? ఇక జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇస్తారులే, ఎవరు కూటమి టికెట్ ఇచ్చేటట్లేదని చెప్పేసి ఈ పని చేశారా ఏమో డౌట్ వస్తూ ఉంది కదా. ఇలాంటి జర్నలిస్ట్ అసలు వీళ్ళు నిజంగా జర్నలిజం చేశాడు లేదు నాకు తెలియదు. జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇస్తాడేమో అని ఆశించి డ్రైవర్ని హత్య చేశారంట. అసలు ఏమన్నా అర్థం ఉందో మాట్లాడే దాంట్లో. ఇతని గురించి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతుంటారు. ఏమనంటే ఎల్మొండలా అని, సాంబిగాడని, ఏదేదో చేసేవాడని చెప్పేసి, వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకొని చేస్తాడని చెప్పేసి, అదంతా నాకు అనవసరం. ఇతని గురించి ఎప్పుడు మాట్లాడకూడదు అనుకున్నాను. కానీ ఇలాంటి చెత్త జర్నలిజం చేస్తే ప్రజలు ఎవరైనా నమ్ముతారా? ఇది అబద్ధం అనేది కొంతకాలం బాగా సస్టైన్ అవుతుంది, కానీ నిజాలు లాంగ్ రన్లో సస్టైన్ అవ్వలేవు. నిజం తెలిసిన రోజునే వీడిని చెప్పుతో కొడతారు జనాలు. ఈరోజు కాదు ఒక రోజురా. ఇలాంటి చెత్త వీడియోలు చేయొచ్చా? చెత్త న్యూస్ చెప్పవచ్చా? అంటే టీడీపీలో జనసేనలో ఉన్న వాళ్ళందరూ కూడా టికెట్ల కోసం వాళ్ళ డ్రైవర్ని హత్య చేసి వస్తున్నారా? ఇలాంటి మాటలు మాట్లాడచ్చా? సాంబి, ఏం చెత్త జర్నలిజం చేస్తున్నావు సాంబిగా? నువ్వు కొంచెమైనా అద్దు పొద్దు ఉండాలి. మనం చెప్పే దాంట్లో, మనం చెప్పే న్యూస్లో కొంచెమైనా క్రెడిబిలిటీ అనేది ఉండాలి. నేర్చుకో. ఇలాంటి వెధవ జర్నలిజం మాని మనం చెప్పే దాంట్లో కొంచెమైనా నిజం అనేది ఉండాలి. చెత్త మొహమాట.